హాయ్ హలో అందరికీ. ఈరోజైతే పచ్చి కొబ్బరి టమాటా చారు అయితే చేసుకున్నాము. టమాటా చారుకి అయితే 4 పళ్ళనైతే మెత్తగా రుబ్బి పెట్టుకున్నాను. ఇంకా దానికైతే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇంకా ఉల్లిగడ్డలు, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర వేసి పెట్టుకోవాలి. ఇంకా పచ్చి అల్లము, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్ అనమాట, అది వేసుకోవాలి 1 స్పూను. ఇంకా 1 స్పూన్ కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కళ్ళు ఉప్పు వేసుకోవాలి, ఇంకా కొబ్బరి 1 స్పూన్ వేసుకోవాలి, పప్పు పొడి 1 స్పూన్ వేసుకోవాలి, ఇంకా ధనియాల పొడి 1 స్పూన్ అనమాట. ఇవన్నీ టమాటా చారుకి అయితే కావాల్సిన పదార్థాలు. పచ్చి కొబ్బరి తురుమును కట్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. అంతలోపల మనము ఇంకా దాంట్లో ఒక సరవలో అయితే ఆయిల్ పెట్టుకొని ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకొని పోపు దినుసులు అన్నమాట, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెక్కలు అనమాట. ఇప్పుడైతే మనము ఉల్లిగడ్డలు వేసేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిగడ్డలు అయితే వేగనిద్దాము. తర్వాత కరివేపాకు వేసేస్తాము. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు 1 స్పూను, ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి 2, పసుపు 1/2 స్పూను వేసేసుకొని ఇందులోని అల్లం పేస్టు ఇలా వేసుకొని కాసింత ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు. తర్వాత 1 స్పూన్ అయితే కారం వేసుకున్నాం. ఇందులోనే ఆయిల్లోనే వేసేసుకొని ఇంకా కలిపేసుకున్నాం. ఒకసారి ఇలా కలుపుకొని మనం టమోటాలను అయితే పేస్ట్ చేసుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఈ పేస్ట్ ఇలా కలుపుకొని మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకుందాం. ఇప్పుడైతే మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకున్నాము. నాకు చారు లైట్గా ఉండాలి కదా, జోరుగా ఉండాలి కదా అన్నంలోకి. అందుకు ఇలాగా మనకి ఎంత కావాలంటే అంత చిక్కగా వేసేసుకోకుండా లైట్గా వేసేసుకోవాలి. ఇదైతే మరగనించి ఒక 5 మినిట్స్ మరగనిచ్చి, ఆ తర్వాత మనము పచ్చి కొబ్బరి అవంతా మిక్సీ పట్టేసుకున్నాం. అంత లోపల ఇది మరిగే లోపల మనము పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకున్నాము. టెంకాయ చిప్పని అయితే ఇలా కొట్టుకొని రావట్లేదు, చాలా గట్టిగా ఉంది. కొట్టేసుకొని మిక్సీ పట్టుకున్నాము.